మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుతో ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ సమావేశమయ్యారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా ద్వారా జాతిపిత మహాత్మా గాంధీపై ఆయన చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ మా సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సినీ పరిశ్రమ పెద్దలు స్పందించాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. బల్మూరు వెంకట్ చేసిన ఫిర్యాదుపై మంచు విష్ణు సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై కమిటీ సమావేశం నిర్వహించి 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మా ట్రెజరర్ శివబాలాజీ తెలిపారు. ఏదైతే మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన వీడియో ఏదైతే మీరు మాకు చూపించారో, ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొని వచ్చారో తప్పనిసరిగా మేము దీన్ని మా అసోసియేషన్ లో పెట్టి మేము డిస్కస్ చేస్తాము. అండ్ తప్పనిసరిగా విల్ గెట్ బ్యాక్ టు యూ. దీనిపైన మేము ఏం చేపడతాం కూడా మీకు దీనిపైన మేము సమాధానం చెప్తామని చెప్పడం జరిగింది. నేను మీడియా ద్వారా కూడా మరొకసారి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి, ఎవరైతే ఈరోజు మోహన్ బాబు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగార్జున గారు అయితే పెద్ద ఫేసెస్ ఉన్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇటువంటి విషయాలపైన మీరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతి పిత గురించి ఒక వ్యక్తి మీ మధ్యలో యాక్ట్ చేసే వ్యక్తి రకంగా మాట్లాడితే ఆ మెసేజ్ ఏ రకంగా ప్రజలు తీసుకుంటారో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కూడా బయటకు వచ్చి ఇటువంటి విషయాల్ని కండెమ్ చేస్తే రేపు పొద్దున ఇంకొక యాక్టర్ కానీ లేదా ఇంకొక సైడ్ ఆర్టిస్ట్ ఎవరైనా ఈ రకంగా మాట్లాడాలంటే వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా స్పందించాలని చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులకి విజ్ఞప్తి చేస్తూ, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సమావేశమయ్యారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా ద్వారా జాతిపిత మహాత్మా గాంధీపై ఆయన చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ మా సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సినీ పరిశ్రమ పెద్దలు స్పందించాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. బల్మూరు వెంకట్ చేసిన ఫిర్యాదుపై మంచు విష్ణు సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై కమిటీ సమావేశం నిర్వహించి 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మా ట్రెజరర్ శివబాలాజీ తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సమావేశమైనట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు మహాత్మా గాంధీకి చెప్తూ కూడా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే దుమారం రేపడంతో పాటు కూడా సీరియస్ గా తీసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఆయన మీద సైబర్ క్రైమ్ లో కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఆయనపై కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కూడా మరొకసారి ఈ రోజు మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ మా అధ్యక్షుడు మంచు విష్ణును కూడా కలిశారు. మంచు విష్ణు కలిసి ఆయనపై చర్యలు తీసుకోవడంతో పాటు మా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కూడా ఆయన అడిగిన పరిస్థితి. దీంతో పాటు ఇలా నటులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల, అంటే సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యలు చేయడం వల్ల మహాత్మా గాంధీ అంటే దేశాన్ని సాధించడంలో కీలక పాత్ర పోసినట్టు మహాత్మా గాంధీని కించపరిచిన నటులు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. సో ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలి, మా సభ్యత రద్దు చేయాలని కూడా కోరిన నేపథ్యం. మరొక వైపు సినీ నటులు, సినీ పెద్దలు చిరంజీవి, అదేవిధంగా బాలకృష్ణ, నాగార్జున కూడా స్పందించాలి, ఖచ్చితంగా ఆయనపై కూడా చర్యలు తీసుకుని నన్ను మా నుండి సస్పెండ్ చేయాలంటూ కూడా నేపథ్యం ఉంది. మరోవైపు ఈ క్రమంలో కూడా సానుకూలంగా మంచు విష్ణు కూడా స్పందించారు. మరోవైపు దీంతో పాటు ఏదైతే మా ట్రెజరర్ శివబాలాజీ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా మీటింగ్ లో చర్చించి ఆయనపై చర్యలు తీసుకునే విధంగా కూడా మేము ముందుకెళ్తామంటూ కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో కూడా ఈ శ్రీకాంత్ అయ్యంగార్ పై కూడా నిన్న అంటే చర్యలు తీసుకోవాలంటూ కూడా నిరసిస్తూ ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్ లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. సో మరోవైపు ఈ రోజు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ నిన్న సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయడంతో పాటు మరోవైపు ఈ రోజు ఆయన మాలో కలిసి ఆయనపై చర్యలు తీసుకుని ఆయన సభ్యత రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. శ్రీకాంత్ అయితే ఈ విషయంపై ఇటు కమిటీ సమావేశం నిర్వహించి 2 రోజుల్లో కూడా ఏదో ఒక చర్య కానీ నిర్ణయం కానీ తీసుకోబోతున్నట్టు మా ట్రెజరర్ శివబాలాజీ గారు తెలపడం జరిగింది కదా. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కలిసి వినతి పత్రం అందించిన తర్వాత కూడా ట్రెజరర్ శివబాలాజీ మాట్లాడుతూ 2 రోజుల్లో కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తాం, కమిటీ సమావేశం ఏర్పాటు చేసి
శ్రీకాంత్ అయ్యంగార్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా చర్చించి మహాత్మా గాంధీ అంటే జాతిపిత, ఖచ్చితంగా ఆయనపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. సో అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి శ్రీకాంత్ అయ్యంగారికి సంబంధించి కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన ఎమ్మెల్సీ వెంకట్ కు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కూడా అక్కడి నుండి వెంకట్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. సో 2 రోజుల్లో కూడా మా కమిటీ సమావేశం ఏర్పాటు చేసి శ్రీకాంత్ అయ్యంగారిపై కూడా చర్చించి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విశాఖ